శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం 42వ శ్లోకం చెప్పుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ కోరికలను ఇంద్రియాల స్థాయిలోనే అదుపు చేసుకోవాలి, లేకుంటే అది మన మనస్సులోకి బుద్ధిలోకి ప్రవేశించి మనలను నాశనం చేస్తుంది అని ఉపదేశించారు. మరి ఇంద్రియాలను ఎలా అదుపు చేయాలి, ఎలా వశపరుచుకోవాలి అన్న సందేహమునకు సమాధానముగా జీవుని యొక్క యథార్థ స్వరూపమును, జీవుని యొక్క నిజస్థానమును ఈ 42వ శ్లోకంలో చెప్తున్నారు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధిః పరతస్తు సః. ఇంద్రియాణి పరాణి ఆహుః అంటే ఇంద్రియములు బలీయమైనవి, శ్రేష్టమైనవి మరియు సూక్ష్మమైనవి అని అంటారు. ఆహుహు అంటే అంటారు అని. పరాణి అంటే గొప్పది, బలవంతమైనది లేక సూక్ష్మమైనది అని అర్థం. మరి ఈ ఇంద్రియములు దేనికంటే గొప్పది అంటే మనకు కనిపించే, బాహ్యంగా కనిపించే దేహాదులు అంటే దేహములు, మిగిలిన స్థూల వస్తువులు, వీటికంటే ఇంద్రియములు గొప్పవి అని అర్థం. ఎందుకు ఇంద్రియములు వీటికంటే గొప్పవి అంటే ఈ దేహములు, ఈ వస్తువులు, ఈ విషయములు అన్నింటినీ మనము ఇంద్రియముల చేతనే ఆయా వస్తువుల గుణముల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. వాసన వచ్చే వస్తువుని ముక్కు ద్వారా, ఒక రూపంలో ఉన్న వస్తువుని కన్ను ద్వారా, ఈ విధంగా మనం ఇంద్రియాల ద్వారా వస్తువులను గమనిస్తాము. కనుక ఇంద్రియముల చేత ప్రకాశింపబడే వస్తువులు ఇంద్రియముల కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇంద్రియాలు వీటికంటే గొప్పవి. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః. ఈ ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టమైనది, గొప్పది మరియు సూక్ష్మమైనది. మనసః తు పరా బుద్ధిః. ఈ మనస్సు కంటే బుద్ధి ఇంకా శ్రేష్టమైనది, గొప్పది, సూక్ష్మమైనది. యః బుద్ధేః పరతః తు సః. ఆత్మ బుద్ధి కంటే శ్రేష్టమైనది, బలమైనది మరియు సూక్ష్మమైనది. ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనది, ఎలా శ్రేష్టమైనదో మనం గమనించాలి. దేహాదుల కంటే ఇంద్రియములు శ్రేష్టమైనవి అని తెలుసుకుందాము. మనస్సు ఇంద్రియాల కంటే ఎలా గొప్పది అంటే ఈ మనస్సు చేతనే ఇంద్రియముల ద్వారా మనం ఆయా వస్తువులను గమనిస్తాము. మనము కళ్ళు తెరుచుకొని తల అటు ఇటు తిప్పుతూ ఎన్నో వస్తువులు చూస్తుంటాం, కానీ అన్ని వస్తువుల మీద మన దృష్టి పడదు. ఎవరైనా మా పిల్లవాడు ఇటువైపు వెళ్ళాడా అండి, మీకు చూశాగా అని అడిగితే మనం చూడలేదు అని చెప్తాం. ఎందుకంటే మనం ఏదో ఆలోచిస్తూ చూస్తాము, కానీ దృష్టి పడదు. దృష్టి అంటే చూపు కాదు, దృష్టి అంటే మన మనస్సు. మన మనస్సు ఏ ఇంద్రియముతో లగ్నమవుతుందో ఆ ఇంద్రియం మాత్రమే మన మనస్సుకు ఆ సమాచారాన్ని చేరవేస్తుంది. కన్ను చూస్తుంది, కానీ ఆ విషయము లోపలికి పోదు. ఎందుకంటే మనస్సు కంటితో లేదు. ఇంకొక ఇంద్రియము ఏ చెవితోనో చర్మంతోనో ఉండి ఉంటుంది. ఈ మనస్సు ఏ ఇంద్రియముతో కలిస్తే ఆ ఇంద్రియము ద్వారా బాహ్యానికి వెళ్ళి ఆ విషయాన్ని గ్రహిస్తుంది. మనస్సు ఇంద్రియముల ద్వారా ఆయా వస్తువుల దగ్గరకు వెళుతుంది. కాబట్టి మనస్సు లేకపోతే ఆయా ఇంద్రియములు వాటి విషయములను లోపలికి పంపించలేవు. కాబట్టి
మనస్సు ఇంద్రియముల కంటే శ్రేష్టమైనవి, సూక్ష్మమైనవి. మనం ఏదైనా చెబుతూ వింటున్నావా అని అడుగుతాం. ఎందుకంటే ధ్యాస ఇక్కడ ఉందా లేదా అని పరిశీలించడం. చెవి విన్నంత మాత్రాన విషయము లోపలికి వెళ్ళదు. మనస్సు కూడా పెడితేనే వెళుతుంది. మనం నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనస్సు పనిచేస్తుంది. కాబట్టి ఇంద్రియేభ్యః పరం మనః. ఒక ధర్మ విరుద్ధమైన పని చేయకూడదు అన్న వివేకము మన మనస్సులో స్థిరంగా ఉండాలి. అంతేకాని ఈ అశ్లీలములైన వస్తువులను దాచేయడం సరికాదు. ఎన్ని వస్తువులను దాచుకుంటాము? కాబట్టి వివేకాన్ని పెంచుకొని ఆయా వస్తువుల మీదకు మనస్సును వెళ్ళనీయకుండా నియంత్రించుకోవాలి. బుద్ధిలో వివేకాన్ని స్థిరం చేసుకోవాలి. మనసస్తు పరాబుద్ధి. ఈ కామము ఏ ఇంద్రియాలను అంటిపెట్టుకొని, ఏ విషయాలను అంటిపెట్టుకొని, ఏ మనస్సును అంటిపెట్టుకొని, ఏ బుద్ధిని అంటిపెట్టుకొని ఆత్మయందు స్థిరంగా ఉన్న వివేకాన్ని కప్పివేసి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసినా కూడా తెలియని వాడిగా తప్పు చేయిస్తుందో, ఈ కామాన్ని నియంత్రించడానికి బుద్ధికి నిశ్చయాత్మకమైన శక్తి అలవర్చుకోవాలి. బుద్ధి ద్వారా మనస్సును, మనస్సు ద్వారా ఇంద్రియాలను, ఇంద్రియాల ద్వారా విషయాలపై ఉన్న కామాన్ని నిరోధించాలి. బుద్ధి కంటే శ్రేష్టమైనది, బలమైనది, సూక్ష్మమైనది ఆత్మ. కాబట్టి ఆత్మ పరిశీలన ద్వారా వివేకాన్ని అంటే బుద్ధిని స్థిరపరచుకోవాలి అని ఉపదేశిస్తున్నారు పరమాత్మ. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. స్థూల శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైనది, శ్రేష్టమైనది, బలీయమైనది. కాబట్టి సూక్ష్మమైన వాటితోటి స్థూలమైన వాటిని నియంత్రించుకోవాలి అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.